దీర్ఘశాంతం అనగా ఆ యొక్క దీర్ఘశాంతము అంటే హీబ్రూ భాషలో ఎరెక్ అపాయిం అంటాం. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎరెక్ అపాయిం. అపాయిం అనే మాటకి అప్ అలెఫ్ పే 2 అక్షరాలు కలిపితే యాంగర్, కోపము అంటాం. కోపము. అపాయిం అంటే బహువచనం, కోపములు అని అర్థం, కోపాలు అని అర్థం. ఎరెక్ అపాయిం అంటే స్లో టు యాంగర్. కోపం రాదని చెప్పట్లేదు, కోపం లేదు అనట్లేదు, కోపం ఉండదు అనట్లేదు. కానీ కోపం ఎలా ఉంటుందట? స్లో టు యాంగర్ అనగా దీన్నే తెలుగులో మనం దీర్ఘశాంతము అంటాం. అనగా చూడండి ఒకసారి, దీర్ఘశాంతము కోపించుటకు నిదానించుట. మరొకసారి ఏమని చెప్పాను నేను? దీర్ఘశాంతము కోపించుటకు నిదానించుట అంటే స్లోగా కోపడడం, అంటే స్లోగా అంటే త్వరగా కోపం తెచ్చుకోకపోవడం. త్వరగా కోపం తెచ్చుకోకపోవడం ఈజ్ ఈక్వల్ టు దీర్ఘశాంతము. 2 ఒకటే అన్నమాట. దేవునికి స్తోత్రం. బట్ హీబ్రూ భాష ప్రకారం చూస్తే నిదానించుట, కోపించడంలో నిదానించుట అని అర్థం. సో దేవునికి స్తోత్రం. కోపం లేదు, కోపం రాదు అనట్లేదు, కానీ కోపం ఉంది. అయితే ఆ కోపము నిదానంగా వస్తుంది, వెంటనే రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని, వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2వ అధ్యాయం అనుకుంటాను. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ముందు ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. రెండవ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయ గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడట తాను ప్రేమించిన వారికి, తన్ను ప్రేమించు వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో అనగా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి సిద్ధపడిన వారి కోసమట దేవుడు ఏవి దాచి ఉంచాడో అవి ఏం చేయలేదట? చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయ గోచరము కాలేదు. ఇది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అంటే దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని వాక్యం ధ్యానించేటప్పుడు ముందుగా మన వ్యక్తిగత ఆలోచన విధానాన్ని సరిచేసుకోవడం కోసం ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ హ్యూమన్ విజ్డమ్. మానవ జ్ఞానము చేత దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఏ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ? దేవుడు తన్ను ప్రేమించు వారికి, దేవుని ఆజ్ఞలు అనుసరించే వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఈ మాట చెప్పబడుతూ ఉంది. ఎవరి గురించి? దేవుని ఆజ్ఞల, అంటే దేవుని ఆజ్ఞ అనుసరించడం అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ థింగ్. కంటికి కనిపించేది మాత్రమే కాదు. ఒక ఆజ్ఞ అనుసరిస్తున్నప్పుడు ఒక పాజిటివ్గా, లేకపోతే అగ్రెసివ్గా, లేకపోతే ఏమంటామంటే ఏదో ప్యాసివ్గా కాదు, కానీ యాక్టివ్లీ కీపింగ్ ద కమాండ్మెంట్స్ అనగా అదేదో అవసరం వచ్చినప్పుడు పాటించేది కాకుండా దాన్ని అనుసరించడం కోసం యాక్టివ్నెస్ అంట. అనగా ఇప్పుడు దొంగతనం చేయరాదంటే దొంగతనం చేసే అవసరం వచ్చినప్పుడు దొంగతనం చేయకుండా ఉండడం కాదు. దొంగతనం చేయరాదు అనే మాటకి సంబంధించిన యాక్టివ్ కమాండ్మెంట్ ఉంటుంది.
నరహత్య చేయరాదు అంటే నరహత్య చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేయకుండా ఉండడం కాదు, కానీ నరహత్య చేయరాదు అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞకి సంబంధించిన యాక్టివ్లీ కీపింగ్ ద కమాండ్మెంట్ ఉంటుంది. అలా ఎవరైతే యాక్టివ్గా దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నారో వారి కోసం దేవుడు ఏదైతే దాచి ఉంచాడో, ఓకే, దేవుని సంగతులు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఈ వాక్యమట ఏదైతే నీకు నాకు బోధించబడుతుందో, ఏదైతే వింటున్నామో అది కంటికి కనిపించే వాక్యం కాదు, కంటికి కనిపించే విషయాలు కాదు, చెవికి వినిపించే విషయాలు కాదు, ఈవెన్ మనుష్య హృదయ గోచరం. బాగా వినండి ఒకసారి. మనుష్య హృదయ గోచరము కాని సంగతులు ఇవి దేవుడు ఎవరైతే యాక్టివ్లీ కీపింగ్ ద కమాండ్మెంట్స్ చేస్తున్నారో వారి కోసం దేవుడు దాచి ఉంచిన మేలు, దేవుడు వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి మేలు అని రాస్తుంది. చూడండి ఒకసారి. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో, ఎలాంటివి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం గోచరం కాలేదు. తర్వాత మనకైతే దేవుడు వాటిని, చూద్దాం ఒకసారి 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. దేవుడు ఏదైతే కంటికి కనబడలేదు, చెవికి వినిపించలేదు, హృదయ గోచరం కాలేదనే సంగతులు ఉన్నాయో వాటిని కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడట? వివేచిస్తున్నాడు అని రాస్తుంది. తర్వాత చూడండి ఒకసారి అన్నమాట. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. అంటే ఎందుకు ఇవన్నీ ముందు మాట్లాడుతున్నాను అంటే గమనించండి ఒకసారి. ముందుగా ఏవైతే ఆత్మ ఫలములను ధ్యానిస్తున్నామో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, వీటికి భూమి మీద డెఫినేషన్స్ వేరే ఉండొచ్చేమో. ఈ భూమి మీద వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అండ్ వీటికి సంబంధించిన అనాలిసిస్లు డిఫరెంట్గా ఉండొచ్చేమో. కానీ దేవుని వాక్యంలో ఉన్న సంగతులు ఇవి ఆత్మ సంగతులు అనే సంగతి ముందు మనం గ్రహించాలి. అందుకే ఈ మాట నీకు ముందు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. క్రొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధన ప్యాటర్న్స్లో రాయబడి ఉంది. క్రొత్త నిబంధన అంతా కూడా పాత నిబంధన ప్యాటర్న్స్, నమూనాల్లో రాయబడి ఉంది. అందులో క్రొత్త నిబంధనలో పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే దేన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాము? నా ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానాలు అనేవి ఆ పాత నిబంధనకు సంబంధించిన ప్యాటర్న్లో అనగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించేదాకా ఆ ప్యాటర్న్లో యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను ఎక్కడ పెట్టి చూడాలి? ఎక్కడ చూస్తాం? యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల్ని ఎక్కడ చూస్తాం? అది ఎక్కడ? ఐగుప్తులోనా, కనాన్లోనా? ఐగుప్తులో. సో మరి పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటి మరి? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటి మరి? ఆ నమూనాలో పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే జనరల్ కామన్ అవగాహన పరలోకం అని చెప్పుకుంటాం. నో, పరలోకంలో ఆ యొక్క దాన్ని ఏమంటామంటే ఆ యొక్క హివీలు, పెరజ్జీలు, హిత్తీలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ గమనించండి ఒకసారి. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఏంటి అసలు? దీన్ని ఇంకో భాషలో కనాను అంటాం. ఏమంటాం? కనాను అనే మాటకి హంబుల్ డౌన్, లేకపోతే తగ్గించుకొనుట అని అర్థం. దేన్ని కనాన్లోనికి ప్రవేశించడం, కనాన్ని స్వతంత్రించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. లివింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. క్రొత్త నిబంధనలో అబ్రహాము పిల్లలకి చేయబడిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో అబ్రహాం పిల్లలకు చేయబడిన వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము ఈజ్ ఈక్వల్ టు లివింగ్ ఇన్ స్పిరిట్,
వాకింగ్ ఇన్ స్పిరిట్, దేవుని ఆత్మలో జీవించడమే కనాన్లో జీవించడం. కనాన్లో జీవించడానికి ముఖ్యంగా కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే హంబుల్ డౌన్, లోబడుట అనండి ఒకసారి. లోబడుట, విధేయత చూపించడం, హంబుల్ డౌన్ అనగా మనల్ని మనము తగ్గించుకోవడం అనేది ఈ కనాను యాత్రలో, కనాను స్వతంత్రించుకునే విషయంలో దేవుడు మనకి సహాయం చేసే ఏరియా అది. గమనించండి ఒకసారి. ఈ యొక్క అందుకనే మోషే గురించి మాట్లాడుతూ ఏమని రాస్తుందంటే, అతడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు. యేసుప్రభు గురించి ఏమని రాసి ఉంటుంది? ఆయన మిక్కిలి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. సరే, ఈ వీటన్నిటికీ సంబంధించిన వారు కనాన్ని స్వతంత్రించుకుంటారు. అనగా ద స్పిరిట్ లెడ్ లైఫ్ అనేది పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఈ భూమి మీద మనం జీవించే పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆత్మను పొందుకొని కనాన్లో జీవించడం. ఆ కనాన్లో జీవించిన ఇశ్రాయేల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, కనాన్లో జీవించిన ఇశ్రాయేలు ప్రజల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ చరిత్రను మీరు చూస్తే, మీరు న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ స్వతంత్రించుకోవడం చూపిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో వారు జీవించిన విధానం చూపిస్తే, ఎవ్రీ టైం మరలా ఏదో ఒక శత్రు దేశానికో లేకపోతే ఆ యొక్క అన్యులకు వారు అప్పగించబడుతున్నారు. వారు ఎందుకు అప్పగించబడుతున్నారు అంటే, దే ఆర్ నాట్ లివింగ్ అప్ టు ద మార్క్. వారు జీవించాల్సిన స్థాయికి జీవించని కారణం చేత అన్యులకు అప్పగించబడుతున్నారు. ఈవెన్ ఈరోజు కూడా మన జీవితాలకి అరణ్య యాత్ర మనకి బోధించినట్టుగానే ఇశ్రాయేలీలు కనాన్లో జీవించే జీవితం కూడా మనకి బోధిస్తూ ఉంది. సరే, దేవునికి స్తోత్రం. అయితే ఈ కనాన్లో జీవించడం, ఆత్మతో నడిపించబడేటప్పుడు మనము మన మనుష్య జ్ఞానంతోనో మనుష్య అవగాహన వివేచనతోనో వాటిని గ్రహించలేం. ఒకసారి చూడండి ఒకసారి మాట. అయితే ఆత్మ, దేవుని తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. తర్వాత అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మ, ఈ భూ సంబంధమైనటువంటి ఆత్మ మనకి సహాయం చేయదు. ఈ ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించడానికి మనుష్య సంబంధమైనటువంటి లౌకిక ఆత్మ, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మనం కలిగి ఉన్న ఆ యొక్క ఫిజికల్ మెంటాలిటీ ఏదైతే ఉందో, ఒక విషయాన్ని ఫిజికల్గా చూడడం వేరు, అదే విషయంలో ఉన్న స్పిరిచువాలిటీని చూడడం వేరు. ఒక విషయాన్ని ఫిజికల్గా అనలైజ్ చేసి చూడడం వేరు, దాన్ని స్పిరిచువల్ సెన్స్తో చూడడం వేరు. చూడండి ఒకసారి ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం. ఇది అల్టిమేట్గా ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న ఇంట్రడక్షన్లో ఆ యొక్క సహనం, ఆ దీర్ఘశాంతం అనే మాట గురించి మాట్లాడుకోవడానికి ముందు ఇది మనకు తెలిసి ఉండాలి. 13వ వచనం చూడండి ఒకసారి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన, మీ తెలుగు పుస్తకాన్ని బైబిల్ని టెక్స్ట్ని చూడండి ఒకసారి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుట. స్పిరిచువల్ థింగ్స్ వర్సెస్ స్పిరిచువల్ థింగ్స్ అనగా, ఇందాక నేను చెప్పినట్టుగా పాత నిబంధన, క్రొత్త నిబంధన అనగా మెస్సయ తర్వాత, మెస్సయకి ముందు, లేకపోతే ఈ రోజున మనము దాన్ని ఆ నమూనాలతో సరిచూసుకోవాలి. ఆ నమూనాల్ని దాటి వెళ్ళొద్దు. గమనించండి ఒకసారి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో అనండి ఒకసారి మాట. ఓకే, 3 మాటలు. నెంబర్ 1, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుట. దాన్ని మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. ఓకే అంటారు చాలామంది. ఇది ఎలా వస్తాయి? మనుష్యుల జ్ఞానంలో నుంచి ఇవి దొరుకుతాయి అంటే ఇంపాసిబుల్. మనుష్య జ్ఞానంలో నుండి మీకు ఎలా వస్తాయి థాట్స్ అని అడుగుతారు. నో, మనుష్య జ్ఞానంతో అవి వస్తాయి అనుకోవడం ఇంపాసిబుల్. దయచేసి గమనించండి ఒకసారి. మనుష్య జ్ఞానంతో ఈ మాటలు రావు. అయితే మనుష్య జ్ఞానముతో నేర్పు మాటలతో నేర్పు సంగతులను కాక, తర్వాత చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. మనుష్య
జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ప్యాటర్న్స్ని గమనించాలి. సో అంతకుముందు ఉన్న స్పిరిచువల్ ప్యాటర్న్స్ని ఇప్పుడు మనం అనుసరించాల్సిన స్పిరిచువల్ ప్యాటర్న్స్తో రెండింటిని సరిపోల్చుతూ చూసుకోవడం. ఇది తర్వాత చూడండి ఒకసారి. ఆత్మ నేర్పు మాటలతో వీ నీడ్ టు స్పీక్ అవుట్. మనం మాట్లాడాలి. నేను ఇది నేర్చుకున్నాను, ఈ విషయం నేను గ్రహించాను, ఈ విషయం నేను అనుభవించాను, ఈ విషయం నేను అనుసరిస్తున్నాను, ఈ విషయం దేవుడు నన్ను దర్శించాడని ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్యాటర్న్స్ని మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని మాట్లాడాలి. ఓకే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో. మరొకసారి ఈ మాటను గమనించండి ఒకసారి. ప్యాసివ్గా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి డిఫరెన్స్ ఉంది. ప్యాసివ్గా అంటే అది మనం ఒక దగ్గర కూర్చుంటాం, అది మన దగ్గరకు వచ్చినప్పుడు స్పందిస్తాం, దాన్ని ప్యాసివ్ ఫెయిత్ అంటాం. కానీ యాక్టివ్ ఫెయిత్ అంటే అది రాకముందే వాక్యాన్ని అనుసరించడానికి ఏదో ఒక అడుగేయడం, ఏదో ఒక ముందుగా స్పందించడం. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ లౌకిక ఆత్మను గాక మనుష్యాత్మ నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక. సో దేవుని సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనండి ఒకసారి మాట. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు వాటిని గ్రహించడం. చదవండి ఒకసారి అన్నమాట. అమ్మ చదువు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఫస్ట్ థింగ్ యాక్సెప్ట్ చేయడం కష్టం. మొదటి విషయం అంగీకరించడు అనండి ఒకసారి. అంగీకరించడం అంటే వీ కెనాట్ యాక్సెప్ట్. దేవుని సంగతుల్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు చదవాలి నేను, అదేం అర్థం కావట్లేదు, అదేం తెలియట్లేదు. బికాజ్ ఆఫ్ యువర్ న్యాచురల్ మైండ్. నీ యొక్క లౌకిక ఆత్మ, మనుష్యాత్మ ఏం చేస్తుందంటే దాన్ని ఓవర్కమ్, అంటే ఆత్మ సంబంధ సంగతుల్ని సప్రెస్ చేసేలాగా నువ్వు దాన్ని అధిగమించలేని స్థితిలో ఉన్నంతసేపు అవి నీకు ఏం అర్థం కావు, అవేమి కనపడవు, అవేవి మనకు అవసరం లేదన్నట్టుగానే ఉంటాయి. లేకపోతే వాటి గురించి ఎక్కువ ఆలోచించాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ చూడండి ఒకసారి మాట, ఇంకొక మాట చదువుకుందాం ఇక్కడ. చదవ. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఒకటి అంగీకరించడు, రెండు అవి వెర్రితనంగా ఉంటాయి. తర్వాత అవి ఆత్మ అనుభవం, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చేత మాత్రమే వివేచింపగలము, వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో లౌకికాత్మ, మనుష్యాత్మ లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్ మైండ్ వీటిని గ్రహించలేదు. ఓకే, సో ఇది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. 4 ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం. ఈ మాటలు మాట్లాడేటప్పుడు లేకపోతే ఈ మాటలు చెప్పేటప్పుడు ఇది ఆత్మ సంబంధమైన సంగతులు అనే సంగతి మొదట మనం గుర్తుపెట్టుకోవాలి. స్పిరిచువల్ థింగ్స్ అనే సంగతి మొదట మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక విషయాన్ని మాత్రం ఇప్పటికీ జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తాను. యూనో 4th వర్డ్ ఏంటి? ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం అనండి ఒకసారి మాట. ఓకే, దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకునే ముందు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అవసరం? ఓకే, దీర్ఘశాంతము ఈజ్ ఈక్వల్ టు కోపించుటకు నిదానించుట, రెండు ఒకటే. దీన్ని అర్థం చేసుకోవడం కోసం మీరు ఇంటికి వెళ్ళి ఒక గ్రాఫ్ గీయండి. ఓకే, ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఏదో మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్లో నుంచి వచ్చిన గ్రాఫ్ కాదు. నేను స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడుతున్నాను. ఈ గ్రాఫ్ని గీసేటప్పుడు బాగా గమనించండి ఒకసారి. ఒక పక్కనేమో యాంగర్. ఓకే, అడ్డం యాక్సిస్ని ఏమంటాం? అడ్డం ఉంటే ఏమంటారు? నిలువు ఉంటే వై. అడ్డం దాని పేరు యాంగర్, కోపం అని పెట్టండి. ఈ అడ్డం గీత పేరు ఏం పేరు? కోపం అని పెట్టండి. నిలువు గీత పేరు ఏం పేరు తెలుసా? షాలోమ్, సమాధానం అనండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మొత్తం 4 క్వార్టర్స్, 4 భాగాలు ఏర్పడుతుంది కదా. కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడను,
మీరు జస్ట్ అర్థం చేసుకోగలిగితే చాలు. స్లో టు యాంగర్, ఇదేంటిది? ఇది స్లో టు యాంగర్ అనేది ఏంటిది అసలు? ఆ మాట ఏంటిది అనగానే ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆ దీర్ఘశాంతం అనే పదం, స్లో టు యాంగర్ అనే పదం, ఎరక పాయం అనే పదం వినగానే వెంటనే గుర్తు రావాల్సిన అంశం ఏంటి మనకి? ఆత్మఫలమా? నో. దేవుని దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది ఏంటిది? ఇంకా చెప్పాలి, దాని పేరు చెప్పాలి. మెర్సీ అట్రిబ్యూట్, దట్స్ ఫైన్. ఓకే, గాడ్స్ మర్సీ అట్రిబ్యూట్ అంటే దేవుని కృపా గుణాతిశయాల్లో అదొకటి కదా. దేవునికి ఉన్నటువంటి గుణం అది. దేవుని యొక్క కృపా గుణాల్లో ఒక గుణం పేరు దీర్ఘశాంతం. చూడండి ఒకసారి, ఈ దీర్ఘశాంతం అనే ఈ గుణం ఏదైతే ఉందో ఇది దేవుంది. సో దేవునికి కోపం లేదు అనట్లేదు, దీర్ఘశాంతం. ఓకే, స్లో టు యాంగర్. ఓకే, నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. దీర్ఘశాంతం అంటే యాంగర్ అనేది మైనస్ వాల్యూస్ నుంచి ప్లస్ వాల్యూస్లోకి వెళ్తుంది. కొంతమందికి ఆ లాస్ట్కి వెళ్తే చెప్పండి ఏమంటారు దాన్ని? ఈ లాస్ట్కి ఉంటేనేమో స్లో టు యాంగర్, అది దేవుని అట్రిబ్యూట్. ఆ లాస్ట్కి వెళ్తే ఈవిల్, లేకపోతే త్వరగా కోపపడ్డం. ఓకే, త్వరగా కోపపడ్డం, అది లాస్ట్ ఈవిల్ ఇంపల్స్ అంటాం దాన్ని. అందుకే ఈవిల్ ఇంపల్స్ దాంట్లో శరీర క్రియలే అనగా అందులో ఒక ఏమని రాసి ఉంటుంది? కోపము అని ఉంటుంది. ఉందా? శరీర క్రియలు అనే దాంట్లో కోపము అనే మాట ఉందా? ఏమో చూడండి ఒకసారి, ఉందేమో చూసి చెప్పండి. ఉందా లేదా? ఉంది. సో ఉందామా? ఎక్కడుంది? త్వరగా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఓకే, కోపం లేదా ఇందులో? ద్వేషము అని ఉంది. క్రోధం అని ఉంది. ద్వేషము, క్రోధం. ఓకే, ద్వేషం అంటే హేట్రెడ్, క్రోధము అంటే కోపం. ఓకే, సో సరే వినండి ఒకసారి. ఈ కోపము అనేది, యాంగర్ అనేది, కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు. తర్వాత కోపపడుడి కానీ వెరీ గుడ్, కోపపడుడి కానీ పాపం చేయకండి. తర్వాత అంటే ఇప్పుడు ఆ దీర్ఘశాంతము, సహనము అనే ఆ పదాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాని ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏంటది? కోపం అనే పదం అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి, స్లో టు యాంగర్ దేవునికి ఉన్న యాట్రిబ్యూట్ ఏంటి? ఈవెన్ ఈరోజు మనం గాలి పీల్చుకొని బతుకుతున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ స్లో టు యాంగర్. దేవునికి ఉన్నటువంటి ఇంకొక రోజు ఈ స్లో టు యాంగర్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు మారు మనసు పొందడానికి, ఒక నీతిమంతునికి ఒక అవినీతి పరుడికి, లేకపోతే ఒక పాపికి ఒక నీతిమంతునికి, ఇద్దరికీ కూడా ఆపర్చునిటీ ఇస్తుంది. ఇద్దరికీ కూడా ఒక అవకాశం. ఎలాంటి అవకాశం అంటే పాపేమో మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తే, నీతిమంతుడేమో దేవుని గుణాతిశయాలు ప్రచురించడానికి ఇంకొక రోజు అవకాశం ఇవ్వబడింది. సో స్లో టు యాంగర్ అనేది ఆయన గుణాతిశయం, ఆయన గుణం. అది ఆ గుణం ఏదైతే ఉందో మీకు ఒక దగ్గర ఏమో 4 పార్ట్స్లో ఉన్నటువంటి వారిని 4 జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటోడు ఎలా ఉంటాడంటే తొందరగా కోపం వస్తుంది, తొందరగా సమాధానం పడతారు. ఓకే, వీళ్ళు ఎలా ఉంటారు? తొందరగా కోపం వస్తుంది, తొందరగా సమాధానం. ఓకే, తర్వాత స్లోగా కోపం వస్తుంది, సమాధాన పడడం కూడా ఇట్ ఈస్ టూ హార్డ్, చాలా స్లోగా సమాధాన పడతారు. ఓకే, ఒకసారి రాసి పెట్టుకోండి వాటిని. మీరు తర్వాత వాటికి ఆ 4 అవి ఎక్కడ కూడా వస్తాయి చూడండి ఒకసారి, మీకు చాలా విషయం అర్థమవుతుంది అందులో. సో నేను ఆత్మ సంబంధమైన సంగతులు వివేచించడం గురించి ఈ మాటలు చెప్తా ఉన్నాను. చూడండి ఒకసారి ఏమేం చెప్పాను నేను? స్లోగా కోపం రావడం, స్లోగా సమాధాన పడడం. అంటే కోపం వచ్చింది, కూల్ అవ్వడానికి చాలా స్లో అయింది. స్లోగా కోపం వచ్చింది, స్లోగా కూల్ అయ్యాం. వీళ్ళు ఎలా ఉంటారు? ఒకరు. నెంబర్ 2, స్లోగా
తొందరగా కోపం వచ్చింది, తొందరగా సమాధాన పడ్డారు. వీళ్ళు ఎలా ఉంటారు? ఓకే, వీళ్ళు కాక ఇంకొకరు ఎలా ఉంటారు మీరే చెప్పాలి. చెప్పండి, ఇంకో 2 చెప్పాలి మీరే. చెప్పు. తొందరగా కోపడతాం, లేట్గా స్లోగా సమాధాన పడతాం, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి, లేట్గా కోపం వస్తుంది, తొందరగా సమాధాన పడతాం. వెరీ గుడ్, అయిపోయిందిగా, 4 అయిపోయినాయా లేదా? సరే, ఈ 4 గురించి చెప్తా. వీళ్ళలో ఒకరి పేరు భక్తుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని అర్థం. ఒకని పేరు 4లో ఒకని పేరు భక్తుడు, పరిశుద్ధుడు. రెండవ అని పేరు ఏం పేరు తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి ఆ కోపం అనే శరీర క్రియని త్వరగా సమాధాన పడడం అనే ఆ స్పిరిచువల్ అట్రిబ్యూట్ కలిగి ఉండడం ద్వారా దాన్ని అధిగమిస్తాడు, లాభంలోనే ఉంటాడు. ఓకే, మొదటి వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు అంటాం. ఓకే, ఈ జనరల్ రోజువారీ విషయం ఇది. బాగా గమనించండి ఒకసారి. పరిశుద్ధులు లేదా నీతిమంతులు అని పిలుస్తాం వీళ్ళని. మొదటి వాళ్ళు ఎవరో చెప్పలేదు నేను. ఓకే, రెండో వాళ్ళు కోపము స్లోగా వచ్చింది. ఓకే, స్లోగా కోపం వచ్చింది, తొందరగా సమాధాన పడ్డాం. కోపం వచ్చినప్పటికీ సమాధానం తొందరగా పడ్డాం అన్న దాన్ని బట్టి ఇంకోటి, అన్నిట్లో ఉన్న ఏమంటామంటే ప్రోగ్రెసివ్ ఏంటంటే ఎవరు దీవించబడతారు, ఎవరు ఒకరేమో భక్తులు, నీతిమంతులు. రెండో వాళ్ళేమో లాభంలో ఉండేవాళ్ళు, స్పిరిచువల్లీ అండ్ మిగతా అన్ని విషయాలు కూడా ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉంటారు. బికాస్ వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన గుణం, తొందరగా సమాధాన పడుట అనే గుణాన్ని బట్టి వాళ్ళ ఉన్న కోపం వల్ల కలిగినటువంటి పరిణామాలని అధిగమించి వాళ్ళు లాభంలోనే ఉంటారు. స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ లాభంలో ఉంటారు. రెండోది ఏంటంటే సమాధాన పడడం స్లోగా ఉండడాన్ని బట్టి వాళ్ళ కోపాన్ని అధిగమించలేక వీళ్ళు నష్టంలో ఉంటారు, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ. ఓకే, మూడో వాళ్ళు ఎలా ఉంటారు? స్పిరిచువల్గా, ఫిజికల్గా లాస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ అండ్ గుడ్ ఇంపల్స్ 2 ఉన్నాయి కదా. ఈవిల్ ఇంపల్స్ అనబడుతున్నటువంటి కోపాన్ని గుడ్ ఇంపల్స్ చేత అధిగమించలేక, ఈవిల్ ఇంపల్స్ అంటే ఏమో కోపము, గుడ్ ఇంపల్స్ అంటే ఏమో సమాధానం కదా. సమాధాన పడడం కోసం లేట్ చేస్తాం కదా. ఎక్కడైతే లేట్ చేస్తామో, ఎవరైతే లేట్ చేస్తున్నారో ఆ లేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క వారిలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ని బట్టి, వారిలో ఉన్నటువంటి గుడ్ ఇంపల్స్ అధిగమించడాన్ని బట్టి వారు నెగిటివ్ అనగా లాస్లో ఉంటారు, స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ. అందుకని ఏమనుంటుంది వాక్యంలో మనం ఏం చదువుతాం? మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరెవరిని క్షమించాలో వారిని క్షమించి ప్రార్థన చేయండి అంటాడు. తర్వాత మీ కోపం ఒకవేళ వచ్చిన సాయంకాలం సూర్యుడు అస్తమించగానే సూర్యుడు అస్తమించడంతో దాన్ని కూడా అస్తమింపజేయండి అని చెప్తాడు. అంటే కోపము ఒక రోజు కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు అన్నమాట. ఒక సాయంకాలం లోపు అది అయిపోవాలి. దాన్ని అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నష్టంలో ఉంటాం. అర్థమైతే నేను మాట్లాడేది. సో మొదటి వాళ్ళు ఎవరో చెప్పలేదు. ఒకరేమో సెయింట్స్ లేకపోతే పరిశుద్ధులు లేదా నీతిమంతులు అంటాం. రెండో వాళ్ళేమో ప్రాఫిటబుల్గా ఉంటారు, అనగా లాభకరమైన స్థితిలోనే ఉంటాం. బట్ పరిశుద్ధులు అనే ఫస్ట్ స్టేజ్కి వెళ్ళలేదు. సో థర్డ్ స్టేజ్లోనేమో నష్టము అనే స్టేజ్లో ఉంటాం. కారణం ఏంటంటే కోపం వచ్చింది కానీ కోపమును తగ్గించుకోవడానికి, దాని నుంచి సమాధాన పడడానికి తొందరపడలేదు కాబట్టి నష్టంలో ఉంటాం. ఫోర్త్ వన్, వీళ్ళని విక్డ్ అంటాం. వీళ్ళని ఏమంటాం? విక్డ్ అంటే దుష్టులు అని పిలుస్తాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గమనించండి ఒకసారి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తొందరగా కోపం వస్తుంది. ఓకే, ఆ క్వార్టర్లో యాంగర్ ప్లస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం సమాధాన పడడం చాలా లేట్ అవుతుంది.
తొందరగా కోపము, సమాధానపడడం లా. దీస్ ఆర్ కాల్డ్ వికెడ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, రైచస్ సెయింట్స్ అంటే ఎవరు? ఏం అర్థం కాదు. ఏమో పాస్టర్ గారు మాకేం అర్థం కాదు. యాక్చువల్గా ఇదేం చెప్పాలని నేను అనుకోలే, కానీ చెప్పాల్సి వచ్చింది. లేటుగా కోప్పడి తొందరగా సమాధాన పడే వాళ్ళు పరిశుద్ధులు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకసారి, లేటుగా కోప్పడి అంటే స్లో టు యాంగర్, దీర్ఘశాంతం కలిగి ఉండి, కోప్పడటానికి చాలా స్లోగా ఉండి, ఒకవేళ కోపం పడ్డప్పటికీ తొందరగా సమాధాన పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పరిశుద్ధులు అంటాం. ఓకే, రెండో వాళ్ళు, అది కూడా చెప్పేసేయండి మళ్ళొకసారి. సెకండ్ వన్, నష్టంలో కాక లాభంలో ఉండే వాళ్ళు ఎవరు? తొందరగా కోపం వచ్చినప్పటికీ తొందరగా సమాధాన పడ్డం అనే గుణం ఉంది కాబట్టి వీళ్ళు ఏమవుతారు? లాభంలో అధిగమిస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ని అధిగమిస్తారు, దాన్ని ఏల్తారు అంటాడు. కయ్యంతో దేవుడు చెప్తాడు కదా, నీవు దాన్ని ఏల్తావు అంటే యూ కెన్ ఓవర్కమ్. నువ్వు నీ లోపల ఉన్న ఈవిల్ ఇంపల్స్ని ఓవర్కమ్ అవ్వగలవు కయ్యను అని చెప్తున్నాడు. సో ఆ ఓవర్కమ్ అవ్వగలరు వీళ్ళు. కానీ ఎంతవరకు అంటే మొదటి స్థాయికి కాదు, కానీ సెకండ్ లెవెల్ ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉంటారు. బట్ ఇవి స్పిరిచువల్లీ ఇంపాక్ట్ చేసే ఆత్మ సంబంధమైన రోజువారీ విషయాలు. స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్గా కూడా. ఈవెన్ ఈ యొక్క ఇంపాక్ట్ మన ఫైనాన్షియల్ లైఫ్లో ఉంటుంది. దీని యొక్క ఇంపాక్ట్ మన ఫైనాన్షియల్ లైఫ్లో అండ్ మన యొక్క గ్రోత్ మీద ఆధారపడి మన గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. అంతేకాకుండా మన హెల్త్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి, మన ఆరోగ్యాన్ని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి వాళ్ళు స్లోగా కోప్పడతారు, తొందరగా సమాధాన పడతారు. రెండో వాళ్ళు తొందరగా కోప్పడతారు, తొందరగా సమాధాన పడతారు, వీళ్ళు లాభంలో ఉంటారు. మూడో వాళ్ళు చెప్పండి, మనం ఫస్ట్ సర్వీస్లో ఉన్నాం. వెరీ గుడ్. స్లోగా కోప్పడతారు, స్లోగా సమాధాన పడటం అంటే మూడిట్లో ఉన్న కామన్ థింగ్ అంటే ప్రోగ్రెసివ్ లేకపోతే అభివృద్ధి దేని మీద ఆధారపడిందంటే ఎంత తొందరగా సమాధాన పడుతున్నాం అనే దాని మీద ఆధారపడింది. కోపం వచ్చిందా రాలేదా అనే దానికంటే కూడా సమాధానానికి ఎంత వాల్యూ ఉంది అనేది ఒకటి ప్రభావితం చేసేది అయితే, సెకండ్ స్లోగా అనగా దీన్నే దీర్ఘశాంతం అంటాం. అనండి ఒకసారి. ఓకే, మొదటిది స్లోగా కోప్పడేవారు, తొందరగా సమాధాన పడేవాళ్ళు నంబర్ 1 పరిశుద్ధులు. నంబర్ 2 తొందరగా కోప్పడి తొందరగా సమాధాన పడేవాళ్ళు లాభంలో ఉంటారు. నంబర్ 3 స్లోగా కోప్పడి లేటుగా సమాధాన పడేవాళ్ళు ఎలా ఉంటారు? నష్టంలో ఉంటారు. బట్ పాపులైతే కాదు, నష్టంలో ఉంటారు. బట్ హూ ఇస్ ద వికెడ్ అంటే తొందరగా కోప్పడి లేటుగా సమాధాన పడే వాళ్ళు వీళ్ళని వికెడ్ అని పిలుస్తాం. సరే, ఇవి దిస్ ఈజ్ నాట్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాదు ఇది. అంటే దీర్ఘశాంతము అనే పదాన్ని బాగా వినండి ఒకసారి. పరిశుద్ధాత్మ ఫలము ప్రేమ. పరిశుద్ధాత్మ ఫలము ప్రేమ. ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటే ప్రేమకి సంతోషానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. నెక్స్ట్ సంతోషం ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సంతోషానికి సమాధానానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. సమాధానం ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? దీర్ఘశాంతం పనిచేస్తుంది. అనండి ఒకసారి. దేవుని యొక్క మర్సీ యాట్రిబ్యూట్స్ని మనం రిఫ్లెక్ట్ చేస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అందరూ లేచిపెడదాం ఒకసారి. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధంగా వివేచించుట అనగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను అండ్ మన ఫిజికల్ లైఫ్ని, మన హెల్త్ని ఇంపాక్ట్ చేసే విషయాలు ఇవన్నీ కూడా. ఫేవర్, ఈవెన్ కృప పొందలేం మనం. ఒక్కసారి ఈ మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం స్క్రీన్ మీద పెట్టమా. అందరూ లేచిపెడదాం ఫాస్ట్గా. అందరూ లేచిపెడదాం ఒకసారి. కీర్తన 5:12 ఫాస్ట్గా. ఎవరైతే రైచస్ నీతిమంతులు ఉన్నారో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు ఆయన. కేడముతో కప్పినట్లు నీవు వారిని ఫేవర్, దయతో కప్పుతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ఫేవరబుల్ పర్సన్, ద మోస్ట్ ఫేవరబుల్ పర్సన్.
ఓకే, నువ్వు దయ పొందిన స్థితి అనేది, దయ అనేది దేవుని దయ. ఓకే, ఒక ఉద్యోగానికి వెళ్ళాం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఒక వర్క్ ప్లేస్లో ఒక ఏదైనా పనికి వెళ్ళాం, దేవుని కృప పొందుట అనేది మామూలు విషయం కాదు. ఈ కృప ఎవరు పొందుతారంటే నీతిమంతులు కృప పొందుతారు. నీతిమంతులు కప్పబడతారు. ఎలా కప్పబడతారు? దేంతో? ఫేవర్తో కప్పబడతారు, దయతో కప్పబడతారు. కేడంతో కప్పినట్లుగా ఒక కేడము ఒక మనిషిని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, ఒక షీల్డ్ అనేది ఒక మనిషిని ఎలా కాపాడుతుందో యుద్ధంలో, అలాగే దేవుని దయ మన దైనందిన జీవితంలో ఆ కాపాడే ఫేవర్ని ఎవరు పొందుకుంటారంటే రైచస్. హూ ఇస్ రైచస్ అంటే దేవుని ఆజ్ఞల్ని ధ్యానించి, నేర్చుకొని, విని, అంగీకరించి, వాటిని అనుసరించే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారిని నీతిమంతులు అంటాం. వారు దేవుని కృప చేత కప్పబడతారు, దయచేత కప్పబడతారు. చూడండి ఒకసారి, ఈ విషయాలు ఏవైతే నేర్చుకుంటున్నామో, వింటున్నామో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ థియరిటికల్ థింగ్, ప్రాక్టీస్ చేసే విషయం. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు ఒక 4-5 డేస్ నుంచి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను. సో దీంట్లోకి వెళ్తున్నప్పుడంతా కూడా నేను ఒక్కొక్క స్టెప్ని నేను వేస్తూ ఉన్నప్పుడు తొందరగా కూల్ అయిపోవడం, తొందరగా సమాధాన పడడం అనేది ముందు ప్రాక్టీస్ చేస్తాం. బాగా వినండి ఒకసారి. ఏం చేయాలి? ఎంత తొందరగా సమాధాన పడడం అనేది అంత మంచిది. లేట్ చేయొద్దు. ఎంత తొందరగా కోపడకుండా ఉంటే అంత మంచిది. దాన్ని దీర్ఘశాంతం అనే పరిశుద్ధాత్మ అట్రిబ్యూట్. పరిశుద్ధాత్ముడు మనకి ఆజ్ఞ అనుసరించడానికి సహాయం చేస్తాడు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం దీన్ని. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని, ఇదిగో నా యొక్క ఫైనాన్షియల్ ఏరియాని, నా యొక్క సాక్ష్య జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని, నా కుటుంబ వ్యవస్థని, ఇదిగో మీ సన్నిధిలో ప్రతిబింబించే ఈ యొక్క వాక్యంను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీ యొక్క యాట్రిబ్యూట్స్ని, గుణాతిశయాలు ప్రచురించడానికి రాజులని యాజక సమూహంగా నన్ను ఏర్పరచుకున్నారు. ఈ దినము నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో, నా హృదయంలో స్థిరపరచండి. ఈ వాక్యమును కూర్చున్న మెడిటేషన్, ఇదిగో దీర్ఘశాంతము, స్లో టు యాంగర్, ఎరెక్ అపాయం అనే మాటని గ్రహించడానికి మా అందరికీ కృపద ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను. మా ఆలోచనలను, మా తలంపులను, మా యొక్క హృదయపు, ఇదిగో నేను ప్రభా, మా యొక్క ఆలోచన విధానాన్ని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆత్మ సంగతులు, ఆత్మ చెప్పు సంగతులు, ఆత్మ బయలుపరచు సంగతులు, ఆత్మ గ్రహింపజేయు సంగతులను గ్రహించే ఆత్మ సంబంధమైన మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మానుసారమైన మనసు చేత నన్ను మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మాలో ఉన్న గ్రహించలేని, ఇదిగో ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుని అధిగమించడానికి ఇదిగో కృప దయచేయండి దేవా. మీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి మీ యొక్క సమాధానం వారికి కలుగజేయమని ప్రార్థన చేస్తున్నా. వందనాలు, స్తోత్రునైనా. సమాధానము ఇదిగో దీర్ఘశాంతాన్ని కలుగజేస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో కోపము మీ చిత్తమును నెరవేర్చదు కదా. ఇదిగో నేను ప్రభా మీకు వందనాలు. ఇదిగో అనేక విషయాల్లో యోనా కోప్పడ్డట్టుగా, ఇదిగో స్తోత్రునైనా. దావీదు తన గురించి తాను తెలిసినప్పుడు ఇదిగో నాతాను చెప్పిన కథలో ఉన్న ఆ క్యారెక్టర్ మీద కోప్పడినట్లుగా దేవా మీకు వందనాలు. ఏ కోపం మేము కలిగి ఉండాలో, ఏ కోపము కలిగి ఉండకూడదో మాకు బయలుపరచండి. దేనికోసం రోషం కలిగి మీ సన్నిధిలో ప్రార్థన చేయాలో మాకు బోధపరచండి. స్తోత్రునైనా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాలం ఏకీపించిన మీ బిడ్డల కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నానైనా క్రీస్తు గొప్ప నామమున. ఇక్కడున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నా. వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రకృతి సంబంధమైన అంశాల కోసం ప్రార్థన చేస్తున్నా. క్రీస్తు గొప్ప నామమున. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చరన్నారు. ఇదిగో ఆత్మఫలం ఫలిస్తూ ఉండటానికి అవసరమైన ఆ యొక్క సరైన గ్రౌండ్లో మీ బిడ్డల్ని నాటండి. ఆ యొక్క గ్రౌండ్ని సరిచేయండి ప్రభు. మీకు వందనాలు. ఎదిగి వేరుదన్ని పైకి ఎదిగి ఇదిగో ఫలించుటకు అవసరమైనటువంటి అట్మాస్ఫియర్ని, పరిస్థితులను మీ బిడ్డల కొరకు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం.
నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు అన్నారు. వ్యవసాయకుని చేతికి నన్ను నేను అప్పగించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం వాక్యమైన మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. అందరం తలలు వంచి ఎక్కిపోద్దాం. మీకు వందనాలు, స్తోత్రం ఆయన. మీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులు, నీతిమంతులు అనబడుతున్న ఆ యొక్క మొదటి స్థానంలో మేము నిలబడడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యము మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. వాక్యానుసారంగా నడుచుకోవడానికి, వాక్యంలో మేము ఎక్కడున్నామో మమ్మల్ని మేము చూసుకోవడానికి ఈరోజు కృపనిచ్చారు. మా కోపమును, మా సమాధానమును మీరు పరీక్షించారు. ఇదిగో మీరు వివేచింపజేసిన వాక్యమును బట్టి స్తోత్రం నాయన. ఇదిగో వాక్యమును అనుసరించి, ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించి నడుచుట మాకెంత భాగ్యమో ఈరోజు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మీరు లేఖనములు చదువుతున్నారు కదా, అందులో జీవం ఉందని, నిత్య జీవం ఉన్నదని, ఆ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయన్న ప్రభువైన యేసుక్రీస్తును మేము ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. వాక్యంలో ఉన్న క్రీస్తును మేము పోలి నడవలసినటువంటి క్రీస్తును, మేము అడుగులు అడుగేసి నడవాల్సిన, అనుసరించవలసినటువంటి ఆ యొక్క క్రీస్తును మాకు బయలుపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ యొక్క క్రీస్తు శరీరంలో, రక్తంలో పాలు పొందే ఈ నిబంధన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. నిబంధన భోజనంలోనికి మేము ప్రవేశిస్తుండగా ఈ ఉదయకాలపు కృప ఏకీభవించిన వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ప్రత్యేకంగా వారి సోల్స్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆ సోల్ని డ్యామేజ్ చేసి ఇదిగో రక్షణలోనికి, ఇదిగో సాల్వేషన్లోనికి ప్రవేశించకుండా ఆటంకపరిచే ప్రతి శరీర క్రియ, శరీరానుసారమైన మనస్సు నుంచి విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తున్నా. కేవలము మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ, మీ గొప్ప నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.